అందరికి ఇలానే చేస్తారా అండి? లేదు. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ సిమ్టమ్స్, అంటే ఏ నరాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ హెడ్ ఏక్, సో దాని ప్రకారంగా ఈ పేషెంట్ కి ఈ యూనిలేటరల్ ఒక పక్కనే హెడ్ ఏక్ వస్తుంది అండ్ ఈ ఏరియా ఎస్పెషల్లీ సూపర్ ఆర్బైటల్ రీజన్ అంటాం అనమాట. సో దానికోసమని ఇక్కడ వేసాం లోకల్ అనెస్థెటిక్. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ నర్వ్ బ్లాక్ అనేది చేస్తాను. ఇప్పుడు నేను అల్ట్రాసౌండ్ లో చూస్తూ అది ఐడెంటిఫై చేస్తాను అనమాట. అది ఐడెంటిఫై చేయడమే మెయిన్. అది ఐడెంటిఫై చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, యా, అదే మెయిన్ స్కిల్ మంది ఇక్కడ. ఊరికే ఏదో ఒకటి పై చేసేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. అది టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ వెళ్ళి పేషెంట్లు పెయిన్ తో వచ్చేస్తారు. ఓకే, యా. సో స్పెసిఫిక్ టార్గెట్ మూల కారణాన్ని తగ్గిస్తేనే నొప్పి అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఇప్పుడు ఎనస్థీషియా వచ్చేస్తుంది, కంగారు పడకే, నీకు నొప్పి అయ్యేదు. శివాని ఒక్క నిమిషం ప్లీజ్, కొద్దిగా పట్టుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు తనకు అక్కడ స్పర్శ అనేది తెలియట్లేదు, తెలీదు, నంబ్ అయిపోయింది, పెయిన్ ఉండదు. శివన్, నీ తలలో వెనకాల వచ్చే నొప్పి తగ్గిందమ్మా? తగ్గింది కదా. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుదా మేడం? సో ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా రెండే పనులు చేస్తాడు. సర్జరీ ఎంత పెద్ద సర్జరీ చేస్తాడు, లేకపోతే చిన్న చిన్న ఇలాంటి మైగ్రేన్ హెడేక్స్ కానీ వీటికి మందులే రాస్తారు. ఈ పేషెంట్ గత 15 ఏళ్ళుగా టాబ్లెట్ తింటూనే ఉన్నది. సో మేము చేసేది ఇక్కడ ఆ టాబ్లెట్లు కాకుండా ఇంటర్వెన్షన్స్ అనేవి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఇంటర్వెన్షన్స్ చాలా మటుకు నొప్పి తగ్గిపోతుంది. ప్రపంచంలో రెండే, తగ్గుతాయి, తగ్గవు. తగ్గితే తనకి 15 years ఆఫ్ పెయిన్కి ఒక రిలీఫ్ అనేది ఉంటుంది. తగ్గలేదనుకోండి, మళ్ళీ తన ఇంట్లో కూర్చొని చేసుకునేదేం కాదు, ఒక డాక్టర్ అనే వాడే హెల్ప్ చేయాలి. సో ఇక్కడ మేము పేషెంట్ 3 నెలల తర్వాత వచ్చినా 6 నెలల తర్వాత వచ్చినా మేము పేషెంట్తో ఒక జర్నీ చేస్తాం, ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత తగ్గింది, ఇంకేమైనా కావాలా, ఇంకెక్కడైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే వచ్చినా ఒకసారి రమ్మని చెప్తాం. అలా చెప్పి అవసరం ఉంటే అప్పుడు కావాలంటే నేను చేస్తాను మళ్ళీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది తగ్గుతుంది, రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ.